హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివుడిని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు తెలుసా? అభిషేక ప్రియుడు, సృష్టి స్థితి లయకారుడు, త్రిమూర్తులలో చివరివాడు శివుడు. అభిషేక ప్రియుడు, సృష్టి స్థితి లయకారుడు, త్రిమూర్తులలో చివరివాడు శివుడు. అలాంటి శివుణ్ణి ఏ ఆలయంలో చూసినా లింగ రూపంలోనే పూజిస్తారు. అసలు శివుణ్ణి లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు? దానికి గల కారణాల గురించి పురాణాలు, ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. శివుడిని లింగ రూపంలో ఎందుకు పూజిస్తారు? హిందూ మతంలో శివలింగం భక్తులు పూజించే ఒక పవిత్ర చిహ్నం. వరాహ పురాణంలోని ఓ చరిత్ర శివుణ్ణి లింగ రూపంలో ఎందుకు పూజిస్తారో తెలిసింది. వరాహ పురాణంలో భృగు మహర్షి శాప ఘటంలో భృగు మహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో శివుడు తాండవం చేస్తుంటూ మహర్షిని పట్టించుకోలేదు. దాంతో కోపంతో రగిలిపోయిన మహర్షి శివుడికి శాపం ఇస్తాడు. అది ఏమిటంటే, నేటి నుండి భూలోకంలో భక్తులు నిన్ను లింగాకారంలోనే పూజిస్తారు. నీ విగ్రహానికి పూజలు అందవు. నీ ప్రసాదం నిత్యం అవుతుంది అంటూ వెళ్ళిపోతాడు. అప్పటి నుండి భక్తులు లింగ రూపంలో శివుణ్ణి కొలుస్తారు. శివలింగాన్నే శివుని ప్రతిరూపంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభకరమైన దైవం అని అర్థం. లింగోద్భేదం కాలం. స్కంద పురాణంలో లింగోద్భవం గురించి వివరించారు. మహాప్రళయం తర్వాత బ్రహ్మ, విష్ణు అనే నేను గొప్ప అంటూ గొడవలు పడ్డారట. అది కాస్త భీకర యుద్ధంగా మారిందని, ఆ యుద్ధానికి మరో పెద్ద ప్రళయాన్ని ఆపేందుకు శివుడు రంగంలోకి దిగుతాడని చెబుతారు. మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాగ్ని సంభవం రూపంలో అవతరించి ఆ శివుణ్ణి దర్శనమిచ్చాడట. తన నిజ రూపంలో వారికి దర్శనమిచ్చి వారిలో ఉన్న అహంకారాన్ని రూపుమాపాడట. దాన్నే లింగోద్భవ కాలం అంటారని పురాణాలు చెబుతున్నాయి. శివుడు మొట్టమొదటిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి ఆ లింగోద్భవ కాలం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని కథనం. ఇక ఈ శివలింగావతారం మొదలు ముగింపును గురించి తెలుసుకునేందుకు విష్ణువు, బ్రహ్మ వెళ్తారు. విష్ణువు వరాహ రూపంలో, బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి శివుణ్ణి శరణు కోరుతారు. శివలింగ నిర్మాణం. ఆగమ శాస్త్రంలో సూచించిన విధంగా సరైన రాతిలో దాని ఇతర పదార్థాలతో శివలింగాన్ని నిర్మిస్తారు. శివలింగంలో 3 భాగాలు ఉంటాయి. శివ భాగం మనకు కనిపించేది. పూజ భాగం విష్ణు భాగం పీఠంలో, బ్రహ్మ భాగం భూమిలో ఉంటుంది. శివలింగాల్లో రకాలు. స్వయంభూ లింగం, దైవిక లింగం, ఋష్యలింగం, మనుష్యలింగం, బాణలింగం. పంచభూత లింగాలు ఇవే. తేజోలింగం అన్నామలై ఉండే అన్నమహేశ్వరుడు. జలలింగం జంబుకేశ్వరంలో ఉండే జంబుకేశ్వరుడు. ఆకాశలింగం చిదంబరంలా వెలిసిన చిదంబరేశ్వరుడు. ఈయననే నటరాజు స్వామి అంటారు. పృథ్వీలింగం కంచిలో వెలిసిన ఏకాంబరేశ్వరుడు. వాయులింగం శ్రీకాళహస్తి కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.